కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే మనం 2 డేస్ వరకు కూడా మెత్తగా ఉండే చపాతీలు మనం ఇంట్లో వాడే గోధుమ పిండితోటే చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ చపాతీలు ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలాంటి చపాతీలు రావడానికి ఒక చిన్న టిప్ పాటిస్తే సరిపోతుంది. అదేంటో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. హాయ్ అండి, నేను మీ మహేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను దీనికోసం మన పిండి వాడుతున్నాను, అంటే గోధుమ ఆలుకొని పట్టించుకున్న పిండిని వాడుతున్నాను. పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వేళ్ళు నొక్కితే పడేలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉంటేనే మంచిగా నానిన తర్వాత మనకు చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ అంతా చపాతీ పిండికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. ఇలా కలుపుకున్న దానిని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి ఉంచుకోవాలి. అంటే మనం ఇప్పుడు 4కి పిండి కలిపి పెట్టుకొని 4:30 వరకు అట్లా చపాతీలు చేసుకునేలా ఉండాలి. నానిన తర్వాత చూడండి, చపాతీ ఇంకా సాఫ్ట్గా తయారైంది కదా. ఇలా పక్కకు పెట్టుకుంటే నానితే పిండి ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు చపాతీలు ఎలా వస్తాయో. కొంచెం పిండి తీసుకొని ఇలా మనం రౌండ్గా పాముకోవాలి. నేను వీటితో మూలల రొట్టెలు చేస్తున్నానండి. మా సైడ్ మూలల రొట్టెలే అంటారు. మొత్తం మంచిగా పాముకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని పైన మళ్ళీ ఆయిల్ వేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్న విధంగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా పాముకోవాలి. చూడండి, పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు చపాతీలు అన్నవి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ప్యాను ఫస్టే హీట్ చేసుకుంటూ ఉండాలి. నేను వెంటనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇలా చేస్తున్నాను. మనం చపాతీలు వేసిన వెంటనే కాకుండా కొంచెం చపాతీ అన్నది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. లైట్గా దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, అంతే, ఎక్కువ కూడా వేయకూడదు. చూడండి, చపాతీలు మంచిగా పొంగుతున్నాయి కదా. ఇలా చేసుకుంటేనే సాఫ్ట్గా చపాతీలు వస్తాయి. అదే విధంగా మనం మిగిలిన చపాతీలు కూడా చేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగిలిన చపాతీలు కూడా చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ దాంట్లో పెడుతున్నాను. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనం మూత అనేది లైట్గా పెట్టి ఉంచాలి. పూర్తిగా పెడితే ఆవిరి అనేది వచ్చి తడైపోయే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఏంటంటే మనం
ఒక అరగంట పాటు పిండిని కానీ నానబెట్టుకున్నాం అనుకోండి, కలుపుకున్న తర్వాత చపాతీలు మంచిగా వస్తాయి. వెంటనే చేసుకుంటే డ్రై అయిపోయి గట్టిగా వస్తాయి. అందుకే మనం ఒక అరగంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకున్నామంటే ఇలా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 డేస్ వరకైనా కూడా విరిగిపోకుండా, గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి. చాలా ఈజీ. చూడండి, ఈ చిన్న టిప్ పాటించుకొని ఏ గోధుమ పిండితోటైనా సరే, నేను ఇక్కడ మన గోధుమలు వాడుతున్నాను కదా, ఇలా సాఫ్ట్‌గా చపాతీలు చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.